క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి సువిశేషం మన చెవులకు కర్ణ కఠోరంగా ఉంటుంది. కర్ణ కఠోరం అంటే మన చెవులతో వింటుంటే ఒకలాంటి బాధాకరంగా ఉంటుంది. ఎందుకని ఆలోచిస్తే ప్రియులారా, వాక్యంలో యేసుప్రభు ఏం చెప్తున్నారు అని కనుక మనం ఆలోచిస్తే ఆయన ఏమంటున్నారంటే, పేదలకు మీరు ధన్యులు. పేద ప్రజలు ఎవరంట? ధన్యులంట. ఆకలి గొనియున్న మీరు ధన్యులు. ఎలా కుదురుద్దండి? పేదరికంలో ఉన్నవారు ధన్యులా? ఆకలి గొని ఉన్నవారు ఏంటంటే, ఆకలి గొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరపబడుదురు. పేదలకు మీరు ధన్యులు. అసలు పేదరికం అంటే ఏంటి? ఆకలితో అలమాడుతూ, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉంటాకి ఇల్లు లేక చాలామంది అనేక యాతనలు పడతా ఉంటారు, చాలా కష్టాలు పడతా ఉంటారు. కానీ ప్రభు ఏమంటున్నారంటే, పేదలకు మీరు ధన్యులు అంటున్నారు. ఇవి ఏంటంటే, నేను చెప్పే కదా, కర్ణ కఠోరంగా ఉన్నాయన్న. లేకపోతే ఇప్పుడు ఆకలి కొని ఉన్నవారు ధన్యులు అంటున్నారు. ఇంకా దారుణం. అంటే దారుణం అని ఎందుకు అంటున్నారంటే, ఇంకా మనకు ఆలోచిస్తుంటే బాధను కలిగించే మాటలు ఇంకా ప్రభు అంటున్నారు, మనల్ని బాధ పెట్టే విధంగా. ఏమంటున్నారు? అయ్యో ధనికులారా, మీకు అనర్థము, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. ఏమన్నా ధనికులారా మీకు అనర్థం అంటున్నారు. మళ్ళీ ఇంకా బాధ పెట్టే మాట ఏంటంటే, అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటింతురు. ఈ వాక్యాలన్నీ లోకా శుభవార్త 6వ అధ్యాయము 20వ వచనం నుండి 26వ వచనం వరకు మనం చూస్తే, ఒక పక్కనేమో కొంతమంది వ్యక్తుల్ని ప్రభు పొగుడుతున్నారు, కొంతమందిని దూషిస్తూ ఉన్నారు. సరే, దూషించడం అనే మాట కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ వారిని అనర్థం అంటున్నారు. పేద ప్రజల్ని ధన్యులు అంటున్నారు, ఆకలి కొని ఉన్న వారిని ధన్యులు అంటున్నారు. కానీ ధనికులను మాత్రం అయ్యో మీకు అనర్థం, ఇప్పుడు సుఖాలు అనుభవించుతున్న వారులారా, ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థం, మీరు ఆకలితో అలమటిస్తారు అని ప్రభు అంటున్నారు. ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు తర్వాత దుఃఖిస్తారు అంటున్నారు. ఈ మాటలు ఎట్లయినా కొంచెం బాధను కలిగించే విధంగా ఉన్నాయి ప్రియులారా. ఈనాటి వాక్యాన్ని మనం ఇంకా ధనికులారా మీకు అనర్థం అంటున్నారు. మనకి ఆంధ్ర లిటరేచర్లో వంగపండు వరప్రసాద్ గారని ఒక ఆయన ఉన్నారు. ఆయన డబ్బు గురించి ఒక పాట రచించారండి. అది చాలా మనల్ని ఆలోచింపజేస్తుంది. ఏంటది? చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా అది నీ కాడుంటది నా కాడుంటది, మూడవ వాడిని మురిపిస్తుంటది. చూసారు లిటరేచరు? అది నీ కాడుంటది నా కాడుంటది, మూడవ వాడిని మురిపిస్తుంటది. చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో, పైసా. తర్వాత అది చదువులిస్తుంది, సరుకులిస్తుంది, వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది. అది చదువులిస్తుంది, సరుకులిస్తుంది, వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది. తర్వాత మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురు, పైసా మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురు, పైసా. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దు, పైసా మాటలాడదయ్యో పైసా లోకము తిరుగుద్దు, పైసా. అది నీ కాడుంటది నా కాడుంటది, మూడవ వాడిని మురిపిస్తుంటది. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దు, పైసా మాట. తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దు, పైసా. తర్వాత ఏమంటాడు? మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురు, పైసా మాటలాడదయ్యో
పైసా మతలబు చేస్తదురు, పైసా చిన్నది కాదయ్యో, పైసా చిత్రాల మొగుడయ్యో పైసా. తర్వాత రాత రాయుదయ్యో, పైసా రాజ్యము నేలద్దు పైసా. తర్వాత కళ్ళు ఉండవయ్యో, పైసా కన్నీరు పెట్టదురు పైసా. కన్నీరు పెట్టిస్తుందో పైసా. డబ్బు గురించి వంగపండు వరప్రసాద్ గారు చాలా మంచి పాట రాశారు. సరే ప్రియులారా, ఎందుకు ఈనాటి సువిశేషంలో క్రీస్తు ప్రభు ధనికుల్ని చాలా కఠినంగా దూషిస్తున్నారు లేదా తిడుతూ ఉన్నారు, పేద ప్రజల్ని పొగుడుతూ ఉన్నారు? ఎందుకు ప్రభు ఈరోజు ఈ విధంగా అంటున్నారు అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఈ మాటలు మనకు అర్థం అవ్వాలంటే ప్రియులారా, బైబిల్లో మరికొన్ని వాక్యాలని మనం ధ్యానం చేయాలి ప్రియులారా. మరి ముఖ్యంగా ఈ ప్రభు ఎందుకని పేదవారిని పొగుడుతున్నారు, ఆకలి గుండా ఉన్న వారిని పొగుడుతూ ఉన్నారు? మరో పక్కన ధనికుల్ని ప్రభు ద్వేషించినట్లుగా మనకు కనిపిస్తుంది. లేకపోతే ఇదిగో ఇప్పుడు కడుపు నిండిన వారిలారా మీరు ఆకలితో అలమటిస్తారంటున్నారు. ఇవి కొంచెం వినటానికి బాధాకరంగా ఉన్నాయి. ఈ మాటలు మనకు బాగా అర్థం అవ్వాలంటే పరిశుద్ధ గ్రంథంలో మరికొన్ని వాక్యాలను మనం ధ్యానం చేయాలి ప్రియులారా. మరి ముఖ్యంగా మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేయాలి. చూద్దాం. మత్తయి శుభవార్త 19వ అధ్యాయము 21వ వచనము. అక్కడ మనం ఏం చూస్తున్నాం? ప్రభువు చెప్తున్నారు, నీవు పరిపూర్ణుడవు కాగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి పేదలకు దానము చేయము, నీవు వచ్చి నన్ను అనుసరింపుము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక ధనికుడు వచ్చి యేసయ్యా దైవరాజ్యంలో నేను ప్రవేశించాలంటే నేను ఏం చేయాలయ్యా అని అడిగినప్పుడు ప్రభు ఆ యొక్క ధనవంతుడితో ఏం చెప్పారంటే, నువ్వు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదంతా అమ్మేసి పేదలకు దాన ధర్మము చేసి నన్ను అనుసరింపు అన్నారు ప్రియులారా. ఇంకొక వాక్యం కూడా మనం ధ్యానం చేయాలి. ఏంటంటే 2వ రాకడ సమయంలో ప్రభు దూతల సమేతంగా వచ్చినప్పుడు తుది తీర్పు సమయంలో మనకి తీర్పు దేని మీద చేయబడుద్దంటే మనం చేసే మంచి పనులు, మనం చేసే చెడు పనులు ప్రియులారా. మరి మంచి పనులు ఏంటి అని కనుక మనం ఆలోచన చేసినట్లయితే ప్రభు అంటున్నారు, నేను ఆకలి కొని ఉన్నప్పుడు మీరు అన్నం పెట్టారా, దాహము కొని ఉన్నప్పుడు దాహము తీర్చారా, వస్త్రహీనుడై ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చారా, చెరసాలలో ఉన్నప్పుడు నన్ను సందర్శించారా అని ప్రభువు ఆ ప్రజల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు ప్రియులారా. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే అప్పుడు అది అడిగారు, ప్రభువా మీకు ఎప్పుడు ఆకలేసిందండి, మీరు ఎప్పుడు దప్పికు కొని ఉన్నారండి, మీరు ఎప్పుడు జైల్లో ఉన్నారండి, మీరు ఎప్పుడు వస్త్రహీనులై ఉన్నారండి అని అడిగినప్పుడు ప్రభు ఏం జవాబిచ్చారు? మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 40వ వచనంలో ప్రభు చెప్పారు, అందుకు ఆయన, ఈ నా సోదరులలో అత్యల్పుడైన ఏ ఒక్కనికి మీరు ఇవి చేసినప్పుడు అవి నాకు చేసితిరి. సమాజంలో పేదలకు మీరు ఎప్పుడైనా ఏమైనా చేస్తే అవి నాకు చేసినట్లే అని ప్రభువు చెబుతూ ఉన్నారు ప్రియులారా. ఈ 2 వాక్యాలు కనుక మీరు పరిశీలిస్తే, మొట్టమొదటి వాక్యం ధనవంతుడితో ప్రభు చెప్పారు, నీవు పరిపూర్ణుడు కావాలంటే నీకున్నదంతా అమ్మి దాన ధర్మాలు చేయి, తరువాత నన్ను అనుసరించి. ఎప్పుడు నువ్వు పరిపూర్ణుడు కావాలంటే. అందరికీ ఆ పిలుపు ఉండదు. కొంతమందిని దేవుడు పిలుస్తాడు. అసిసిపుర ఫ్రాన్సిస్ గారి వలె సమస్తాన్ని వదిలేసి వెళ్ళాడు. అలానే అందరిని పిలవ ప్రభు ఆ విధంగా ఒక్కొక్కరిని ఒక రకంగా ప్రభు పిలుస్తారు. తర్వాత మన అది మత్తయి శుభవార్తలో 19వ అధ్యాయంలో మనం చూసింది మాట. తర్వాత మనం తుది తీర్పు సమయంలో కూడా ప్రభు ఏమంటున్నారంటే, ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టావా, దప్పికి కొని ఎప్పుడప్పుడు దాహము తీర్చావా, ఇవి అడుగుతున్నారు. అంతేగాని ఎన్నిసార్లు జపమాల చెప్పావు, ఎన్నిసార్లు పూజలో పాల్గొన్నావు, ఎన్నిసార్లు నువ్వు లేకపోతే వెలాంగిని వెళ్ళావు, గుణదలు వెళ్ళావు, లేకపోతే లూర్ద్ వెళ్ళావు అని అడగట్లా. పేదలకు సహాయం చేసావా, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావా, జైల్లో ఉన్న వారిని సందర్శించావా, బట్టలు లేనటువంటి వారికి బట్టలు ఇచ్చావా అని అడుగుతున్నారు. కానీ
ఎన్నిసార్లు సప్రసాదం తీసుకున్నావు, ఎన్నిసార్లు గుడికి వెళ్ళావు, ఎన్నిసార్లు జపమాలు చెప్పావని ప్రభు అడగటలేదు ప్రియులారా. సో ద డిసైడింగ్ ఫ్యాక్టర్ ఈజ్ వెదర్ యూ హెల్ప్డ్ ద పోర్ ఆర్ నాట్. పేదలకు సహాయపడ్డావా లేదా, ఆపదలో ఉన్న వారిని ఆదుకున్నావా లేదా. వెరీ క్లియర్. ఇది ఫైనల్ డెసిషన్, ఫైనల్ జడ్జిమెంట్ దీని మీద ఆధారపడి ఉంటుంది. సహాయపడ్డావా లేదా, పేదలకు సహాయపడ్డావా లేదా. ప్రభువుకి మనం సహాయం చేయలేం, ఆయన ఎక్కడుంటారు, హెవెన్లీ ఫిగర్ కాబట్టి ఆయన మనం ఆయన దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. ప్రభు ఏం కోరుకుంటున్నారంటే, ఈ అత్యల్పులలో ఏ ఒక్కనికి నువ్వు సహాయం చేసినా అది నాకు సహాయం చేసినట్లే అని ప్రభు అంటున్నారు ప్రియులారా. అయితే ప్రియులారా, మనకు పునీతులు అనేక మంది ఆదర్శంగా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, హంగేరీ దేశంలో పునీత మార్టిను గారు ఉన్నారు. నేను పోయిన సంవత్సరం హంగేరీ దేశం వెళ్ళా. పునీత మార్టిన్ గారు పుట్టిన జన్మస్థలాన్ని సందర్శించా. ఏంటి మార్టిన్ గారి ప్రత్యేకత ఏంటి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఆయన ఒక సైనికుడు. ఆయన ఒకసారి గుర్రం మీద వెళ్తూ ఉంటుంటే చలికాలంలో దారిలో ఒక అడుక్కునేవాడిని చూశాడు. ఆయన చలితో వణికిపోతూ ఉన్నాడు. పునీత మార్టిన్ గారు ఏం చేశారంటే, తనకున్నటువంటి ఆ రగ్గు, ఆ చలికి ఆయన కప్పుకున్నటువంటి ఆ యొక్క దుప్పట అంటామా, లేకపోతే రగ్గు అంటే తెలుసు కదా, చలిలో చలి నుండి మనల్ని రక్షించుకోవడానికి వాడే ఒక రగ్గుని ఆయన ఏం చేశాడంటే, మాంటెల్ని, ఆ వస్త్రాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఆ పేదవాడికి కప్పాడండి. తనకున్న ఆ ఒక్క వస్త్రాన్ని 2 ముక్కలు చేసి చలితో వణుకుపోతున్న ఆ అడుక్కునే వాడిని, ఆ పేదవాడికి ఆయన రక్షించాడు. ఆ చిన్న ముక్క ఆయన తీసుకొని ఆయన వెళ్ళాడు. పునీత మార్టిన్ గారు చాలా గ్రేట్ సెయింట్. ఆయన యూరప్లో పిల్లలకు కూడా ఈ పునీత మార్టిన్ గారి గురించి కిండర్ గార్డెన్లో వాళ్ళ చేత ఒక డ్రామాలాగా చేపిస్తారు. పునీత మార్టిన్ గారు తనకున్నటువంటి ఒక్క వస్త్రాన్ని 2 ముక్కలు చేసి ఆ పేదవాడికి సహాయం చేసినటువంటి ఆ దృశ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చిన్నపిల్లల చేత చేపిస్తూ ఉంటారు ప్రియులారా పునీత మార్టిన్ గారు. రెండో ఉదాహరణ ఎవరు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు. ఆమె ప్రత్యేకత ఏంటంటే, ఆమె కూడా తన ఆస్తిని అమ్మి పేదలకు దానా ధర్మాలు చేసింది, ఆహారాన్ని పంచి ఇచ్చింది. కరువు కలిగిన సమయంలో ఆనాటి ప్రజలందరికీ కూడా తన ఆస్తిని అమ్మి పేదలకు దాన ధర్మాలు చేసింది పునీత ఎలిజబెత్ అమ్మ గారు. సో పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు మనందరికి ఒక ఆదర్శం ప్రియులారా. వాళ్ళు తమ ఆస్తుల్ని అమ్మారు, లేకపోతే ఉన్నది కొంచెమో తక్కువో ఎక్కువ తక్కువ వాళ్ళకున్న దాంట్లోనే వాళ్ళు ఎంతో కొంత పేదలకు దాన ధర్మాలు చేశారు. వీళ్ళిద్దరూ కూడా, పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు మనందరికీ కూడా ఒక ఆదర్శం ప్రియులారా. వీళ్ళ జీవితాలు చూస్తే మనకేం అర్థం అయిందంటే, వీలైతే మనం పేదరికాన్ని నిర్మూలించాలి. సరే, పేదరికం నిర్మూలించడం మన చేతుల్లో ఉన్న పని కాదు కాబట్టి కనీసం ఆ పేదరికాన్ని తగ్గించటానికి మనం కృషి చేసి మనం చేయగలిగినంత పని చేయాలి ప్రియులారా. అంతేగాని మీ కర్మ, మీ చావు మీరు చావండి అని వాళ్ళని వదిలేయకూడదు. మనం ఈ యొక్క సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటారు. అంటే పాపం చేస్తేనే పాపం కాదండి, మనం మంచి చేయగలిగి ఉండి ఆ మంచిని మనము చేయకపోతే అది పెద్ద పాపము. పాప సంకీర్తన జపంలో చెప్తాం, లోపము చేత, నోటి చేత, క్రియలు చేత, లోపము చేత అనే మాట ఒకటి ఉంటుంది. లోపం అంటే ఏంటి? యు ఆర్ ఏబుల్ టు డూ బట్ యూ డోంట్ డూ ఇట్. You have the capacity to do it, but you are not coming forward to do it. That is a big sin. లోపము చేత చేయగలిగి ఉండి కూడా నువ్వు చేయకపోతే అది బిగ్ మిస్టేక్. ప్రియులారా, యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం వేరే వాళ్ళని నీ చావు నువ్వు చావురా బాబు అని వదిలేయటం కాదు ఆయన ఉద్దేశం. లేకపోతే పేదలకు ధనవంతులకు పెద్ద తారతమ్యం, డిఫరెన్స్ ఉండాలని కాదు ఆయన ఉద్దేశం. మన వీలైతే
ఆ సమస్యను సాల్వ్ చేయగలగాలి, లేకపోతే ఆ సమస్య పెరగకుండా ఆ ప్రభావాన్ని తగ్గించడానికైనా కృషి చేయాలి ప్రియులారా. యేసుప్రభు కొన్నిసార్లు ధనవంతులను భయపెట్టారు, బాధ పెట్టారు అంటే కూడా హీ థ్రెటెండ్ దెమ్. ఏమన్నారు ప్రభు? మార్కు శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినట్లయితే, మీకోసం నేను వాక్యం ధనవంతులను భయపెట్టారు. ఏమని భయపెట్టారు? మార్కు శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము. ఏంటంటే ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరిపోవుట సులభము అని. అంటే ధనవంతుడికి పరలోక రాజ్యం చేరటం ఒక రకంగా అసంభవం అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన పరలోకంలోకి వెళ్ళి, ఈ ధనవంతుడు పరలోక రాజ్యంలోకి వెళ్ళటం కంటే కూడా ఏది బెటర్ అంట? ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభతరం అని ప్రభు అంటున్నారు. ఈ విధంగా ప్రియులారా, ప్రభు ఒక రకంగా మనం చూస్తే ధనవంతుల్ని ఆయన థ్రెటన్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. బీ అవేర్. హలో వేర్ ఆర్ యూ? బీ అవేర్. ఆలోచన చేయి ధనవంతులారా, మీరు సహాయం చేసే స్థితిలో ఉంటే సహాయం చేయండి. కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్. సోషల్ జస్టిస్. పునీత మార్టిన్ గారు, పునీత ఎలిజబెత్ అమ్మ గారు సామాజిక న్యాయానికి సుమాతృకుగా ఉన్నారు. దే ఆర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ సోషల్ జస్టిస్. మనకు పరిశుద్ధ గ్రంథంలో ప్రాఫిట్ ఆమోస్ ఈజ్ కాల్డ్ ద ప్రాఫిట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయాన్ని వాళ్ళు ప్రజల్లో ఇంకా ప్రేరేపింపచేస్తున్నారు. వాళ్ళు జీవితం జీవించారు, మంచి చేశారు, పేదలను ఆదుకున్నారు. మనము కూడా అదే విధంగా ఉండాలని దేవుడు వాళ్ళ ద్వారా మన హృదయాలను తాగుతున్నారు ప్రియులారా. మనం గమనించాల్సిందండి ప్రియులారా, ఈ యొక్క ధనకాంక్ష, ధనం మీద ఆశ మనల్ని ఎలా మారుస్తుందంటే విగ్రహారాధికులుగా మారుస్తుంది. ఐడోలట్రీ, విగ్రహారాధన. ధనం డబ్బు అని నీ మైండ్ అంతా ఉండిపోతే అదేంటి? విగ్రహారాధన. దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నువ్వు ఎవరికి ఇస్తున్నావు అంటే డబ్బుకి ఇస్తున్నావు. ఇట్స్ ఎ డేంజర్. ఇంకోటి మనం గ్రహించాల్సిన ప్రియుల, డబ్బు మీద అత్యాశ కలిగి ఉంటే మనం బానిసలం అయిపోతాం. యు బికమ్ ద ప్రిజనర్. డబ్బు మీద అత్యాశ ఉంటే నువ్వు స్వతంత్రుడు కాదు, నువ్వు ఒక బానిసవే. ఎప్పుడు డబ్బు, దగ్గినా డబ్బే, తుమ్మినా డబ్బే. ఎప్పుడు డబ్బు అంటే నువ్వు స్వతంత్రంగా జీవించట్లా, నువ్వు బానిసత్వంలో జీవిస్తున్నావు. తర్వాత ఈ దురాశ ప్రియులారా మనల్ని దేవుని నుండి దూరము చేస్తుంది. తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు కూడా మనందరికి ఒక హెచ్చరిక చేస్తున్నారు ప్రియులారా. ఏంటి ఆ హెచ్చరిక అంటే, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 10వ వచనం చూస్తే, ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. కొంతమంది అట్టి విపరీతమైన ధనకాంక్షచే తమ విశ్వాసము నుండి తొలగిపోయి అనేక కష్టముల పాలైరి. సరే, విశ్వాసం నుండి పోవటమే కాదు, ఏమైందంట? కష్టాలు పాలైరి. ధనకాంక్ష. ప్రియమైన దేవుని బిడ్డలారా, డబ్బు మీద అత్యాశ పడొద్దు. అందుకే ప్రభు అంటున్నారు, ధనవంతులారా మీకు అనర్థము. ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిస్తారు. డబ్బు ప్రియులారా, మనీ షుడ్ బి ఎ సర్వెంట్ బట్ నాట్ మాస్టర్. డబ్బు మనకి ఒక సేవకుడిగా పని చేయాలి కానీ మనకు ఒక అధికారం అవ్వకూడదు డబ్బు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. నేను ఎక్కడో ఒక కథ చదివా ప్రియులారా. ఏంటి ఆ కథ అంటే, ముగ్గురు స్నేహితులు ఏం చేశారంట? ఎక్కడో దొంగతనం చేశారు.
దొంగతనం చేసి పెద్ద మొత్తంలో డబ్బు దొంగిలించారు. ఇలా కష్టపడ్డారు కదా, అప్పుడు వాళ్ళు అనుకున్నారు ఈ డబ్బుని చక్కగా పంచుకోవాలనుకున్నారు. వాళ్ళు ఒకడు అన్నాడంటే, అరే ఇప్పుడు దాకా మనం కష్టపడ్డాం కదా, మీరు వెళ్ళి కొద్దిగా బిర్యానీ కొనుక్కురండి, కొంచెం బిర్యానీ కొనుక్కురండి. వాళ్ళ ముగ్గురు ఒకళ్ళని పంపించారు, నువ్వు వెళ్ళి తీసురా, ఈ లోపు మేము ఇక్కడంతా కొద్దిగా డబ్బులన్నీ మూటలు కట్టి ఉంచుతాం, నువ్వు వెళ్ళి ఈ లోపు బిర్యానీ ప్యాకెట్లు బీరు కొనుక్కురా అన్నారు. సో వీళ్ళు ఎక్కడ పంచుకోవాలనుకున్న సమాధుల దొడ్లో ఒక ఫ్రీడ్ హోప్ అంటే ఒక బరియల్ గ్రౌండ్లో అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బు పంచుకోవాలనుకున్నారు. ఒక వ్యక్తిని పంపించారు. సో ఒక వ్యక్తి కొంచెం డబ్బు తీసుకొని బిర్యానీ కొంటాకు వెళ్ళాడు. ఈలోపు వాడు వెళ్ళిపోయాడు కదా, వీళ్ళిద్దరే అనుకున్నారు, అరే ఈ డబ్బు ముగ్గురు పంచుకోవటం ఎందుకు, వెళ్ళాడు కదా ఒకడికి, వాడు రాగానే వాడిని కర్రలతో కొట్టి చంపేద్దాం, వాడు చచ్చిపోతాడు, ఆ డబ్బుని మనం ఇద్దరం పంచుకుందాం అని ఒక ప్లాన్ వేశారు, ఒక ప్రణాళిక వేసుకున్నారు. ఆ బిర్యానీ కొంటాక వెళ్ళినోడు ఆడేం తక్కువ, వాడేమనుకున్నాడు, ఈ డబ్బు అంతా ముగ్గురు పంచుకోవటం ఎందుకు, నేను ముందే అక్కడ బిర్యానీ తినేసి వీళ్ళకి తెచ్చిన బిర్యానీలో కొంచెం విషం కలిపితే పోద్ది కదా, ఇద్దరు చచ్చిపోతారు, ఆ డబ్బంతా నాకే మిగులుద్దని వాడు వేరే ప్రణాళిక వేసాడు. సరే వాడు డబ్బు తీసుకొని వచ్చాడు, ఇక్కడున్న ఇద్దరు రెడీగా ఉండి కర్రలతో అతన్ని తల మీద కొట్టేసి చంపేశారు. చంపేసి హ్యాపీగా డబ్బు పంచుకొని వాడు తెచ్చిన బిర్యానీ తిన్నారు, బీరు తాగారు. వాడు అక్కడ చచ్చిపోయాడు, బిర్యానీ తెచ్చినోడు చచ్చిపోయాడు, ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా చచ్చారు, ముగ్గురు శ్మశానంలో పడిపోయారు. ధనకాంక్ష సర్వ అనర్థములకు మూలము. ప్రియులారా, ఈనాటి ప్రపంచంలో అన్నదమ్ముల మధ్య శాంతి లేదు, అక్కా చెల్లెల మధ్య శాంతి లేదు, అన్న చెల్లెల మధ్య శాంతి లేదు. ఎన్ని మంచి కుటుంబాలైనా డబ్బు వల్ల ఎప్పుడు కూడా చాలా గరజగా ఫ్యామిలీలు నశించిపోతూ ఉన్నాయి, గొడవలకు పాలవుతున్నారు. ఈరోజు నేను ఒక పాట పాడే కదా, మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదరో పైసా, తర్వాత తోక ఉండదయ్యో పైసా లోకము తిరుగుద్దో పైసా, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురో పైసా, మాటలాడదయ్యో పైసా మతలబు చేస్తదురో పైసా, కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెస్తదురో పైసా, కళ్ళు ఉండవయ్యో పైసా కన్నీరు తెస్తదురో పైసా, అది చదువులిస్తుంది సరుకులిస్తుంది వాళ్ళకి వీళ్ళకి పదవులిస్తుంది, రాతరాయిదయ్యో పైసా రాజ్యమునేలద్దో పైసా, రాతరాయిదయ్యో పైసా రాజ్యమునేలద్దో పైసా, చిన్నది కాదయ్యో పైసా చిత్రాల మొగుడయ్యో పైసా, అది నీ కాడుంటది నా కాడుంటది మూడవ వాడిని మురిపిస్తుంటది. సరే, ఇది ఒక సెక్యులర్ పాట, హ్యాట్స్ ఆఫ్ టు వంగపండు వరప్రసాద్ గారు, ఆయన ఈ పాట రాశారు. కానీ వాస్తవం ప్రియులారా, ధనకాంక్ష సర్వ అనర్థాలకి మూలం. అందుకని ప్రభువు చెప్తున్నారు, ధనికులారా మీకు అనర్థము, ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిస్తారు అని ప్రభువు చెప్తూ ఉన్నారు. ప్రియులారా, మీ అందరూ తెలుసు, పునీత డాన్ బోస్కో గారు తన జీవితం మొత్తం కూడా యువతీ యువకుల కొరకు త్యాగం చేశారు. యువతి యువకులు మంచి మార్గంలో నడవాలని డాన్ బోస్కో గారు ప్రయాసపడ్డారు. అయితే ప్రియులారా, డాన్ బోస్కో గారు ఎప్పుడు కూడా 24వ తేదీ జూన్ 24వ తేదీన జూన్ 24 అంటే అది పునీత బాప్తిస్మ యోహాను గారి జన్మదినం, జాన్ ద బ్యాప్టిస్ట్ కదా. సో డాన్ బోస్కో పేరు పండుగ ఎప్పుడంటే 24వ తారీఖున.
అయితే ఆ పండగ రోజున సెయింట్ డాన్ బోస్కో గారి పండగ రోజున యువకులు అనేక మంది డాన్ బోస్కో గారిని విష్ చేశారు. హ్యాపీ ఫీస్ట్ డే ఫాదర్ అని విష్ చేశారు. ఆయన డాన్ బోస్కో గారు చాలా సంతోషపడ్డారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. యువకులు డాన్ బోస్కో గారిని విష్ చేశారు. ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే, మీకు ఏమేమి కోరికలు ఉన్నాయో నాకు చెప్పండి, ఒక పేపర్ మీద రాయండి, నాకు గనక వీలు పడితే ఆ కోరికను నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను అని పునీత డాన్ బోస్కో గారు యువకులకు చెప్పారు. సో వాళ్ళందరూ ఒక పేపర్ తీసుకొని, మరి డాన్ బోస్కో గారు అన్నారు కదా, డాన్ బోస్కో గారు అన్నారు కాబట్టి ఒక పేపర్ తీసుకొని వాళ్ళు తమ కోరికలు రాయటం ప్రారంభించారు. ఏమేమి రాశారంటే, ఒక వ్యక్తి అన్నాడు, నాకు డాన్ బోస్కో గారండి, నాకు కేక్ అంటే చాలా ఇష్టం అండి, స్వీట్ అంటే చాలా ఇష్టం, నా కోరిక ఏంటంటే నాకు 100 కిలోల కేక్ కావాలి అన్నాడు. ఆరెంజెస్ టేస్ట్ ఉన్న కేక్ కావాలి 100 కిలోలు అంటే నాకు సంవత్సరం అంతా నాకు కేక్ తినాలి అని ఉంది. షుగర్తో చచ్చిపోతాడు, సంవత్సరం అంతా తింటాడంట. ఆయన కోరిక, ఆ ఏజ్లో ఆయన కోరిక, సంవత్సరం అంతా నేను కేక్ తినాలి, నాకు 100 కిలోలు కేక్ కావాలన్నాడు. కానీ వాళ్ళల్లో పునీత డొమినిక్ సావియో అనే ఇంకో పునీతుడు చాలా చిన్న వయసులో చనిపోయాడు. ఆయన ఏం కోరాడంటే, నాకు పునీతుడు అవ్వాలని కోరిక ఉంది, నాకు సహాయం చేయగలరా డాన్ బోస్కో గారా అని రాశాడు. ఐ వాంట్ టు బికమ్ ఎ సెయింట్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ, ఐ వాంట్ టు బికమ్ ఎ సెయింట్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని పునీత డొమినిక్ సావియో గారు డాన్ బోస్కో గారికి రాశారు. చూసారా, ఒక వ్యక్తి ఏమో నాకు 100 కిలోల కేక్ కావాలి, ఇది తిండిపోదు అనుకుంటా, 100 కిలోల కేక్ కావాలి. కానీ డొమినిక్ సావియో సేస్, ఐ వాంట్ టు బికమ్ హోల్, ich möchte heilig werden, kannst du bitte mir helfen, ich möchte heilig werden, heilig, నేను పునీతుని అవ్వాలనుకుంటున్నాను, నాకు సహాయపడగలరా డాన్ బోస్కో గారు అని ఆ యువకుడు అడిగాడు. అయితే ఒక ఫాదర్ గారు కూడా ఒకసారి ఆయన బళ్ళో పిల్లలకి మోరల్ క్లాసులు తీసుకుంటున్నాడు, లేకపోతే బైబిల్ క్లాసులే తీసుకుంటున్నాడు అనుకోండి. ఆయన కూడా డాన్ బోస్కో గారు లాగా, మీకు ఏమేం కోరికలు కావాలో కోరుకోండి, నాకు వీలైతే నేను తప్పకుండా ఆ కోరికల్ని నెరవేరుస్తాను, అయితే మీరేం చేయాలంటే ఈ కోరికల్ని ఒక పేపర్ మీద రాయమన్నారు. ఇక చాలామంది యూత్ పేపర్ తీసుకొని రాయటం మొదలుపెట్టారు. వాళ్ళు అడిగారు, ఫాదర్ గారంటే మేము డబ్బులు కూడా కోరుకోవచ్చా, వస్తువులే కాదు, కెన్ వి ఆల్సో రిక్వెస్ట్ ఫర్ మనీ? అప్పుడు ఈ గురువు అన్నారు, సరే నేను ఒక పేపర్ మీద నేను ఏం చేస్తాను, ఒక అమౌంట్ రాస్తా, ఈ అమౌంట్ కంటే ఎక్కువ మీరు అడిగితే మీకు డబ్బులు ఇవ్వను, ఈ అమౌంట్ కంటే తక్కువ మీరు అడిగితే డబ్బులు ఇస్తా అన్నాడు. సరే డీల్. ఆయన పెన్ను తీసుకొని లేకపోతే ఒక పెన్సిల్ ఏదో తీసుకొని ఆ పేపర్ మీద రాశాడు, ఒక అమౌంట్ రాసి అక్కడ పెట్టాడు. ఈ అమౌంట్ నేను రాశాను, దానికంటే తక్కువ అడిగితే మీకు డబ్బులు ఇస్తా, దానికంటే ఎక్కువ రాస్తే డబ్బులు మీకు ఇవ్వను అన్నాడు. రాస్తే వాళ్ళలో రాశారు, కానీ చూస్తే ఏ ఒక్క వ్యక్తికి డబ్బులు రాలా. ఎందుకు రాలేదు? అందరూ వేలల్లో లక్షల్లో డబ్బులు కావాలని కోరారు. కానీ ఆ ఫాదర్ గారు రాసిందంటే అక్కడ 10 రూపాయలని రాశాడు. ఆయన 10 రూపీస్ అని రాశాడు. అందరూ అడిగింది వేలల్లో లక్షలు. ఆయన ఏమన్నాడు, నేను రాసిన అమౌంట్ కంటే తక్కువ అయితే ఇస్తానన్నాడు కదా. సో ఎవరికి డబ్బులు రాలి. కానీ అయితే వాళ్ళలో ఒక్క వ్యక్తి మాత్రం ఐ వాంట్ టు బికమ్ హోలీ సెయింట్ అన్నాడు. నేను పునీతుని అవ్వాలనుకుంటున్నానని ఒక వ్యక్తి అడిగాడు. ప్రియులారా, అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు కూడా మనిషి ఆలోచన ఏదో కొంచెం మారుద్దేమో కానీ ఎప్పుడు అత్యాశ, దురాశ, డబ్బు డబ్బు డబ్బు. కానీ ప్రియులారా, ఒక రకంగా మనం ఆలోచిస్తే పేదవారిలో కొన్నిసార్లు చాలా మంచి లక్షణాలు ఉంటాయి. ఈ పేదవారికి ప్రియులారా ఉదార స్వభావం ఉంటుంది. నేను జర్మనీలో 10 సంవత్సరాల మట్టి పనిచేస్తున్నా. నేను చూశాను ఒకసారి, ఒక ముసలావిడి, ఒక విధవరాలు, చాలా పేదరికంలో జీవిస్తున్న ఆవిడ.
వాళ్ళ ఇంటికి నేను సప్రసాదం తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు నన్ను కూర్చోబెట్టుద్ది, టిఫిన్ పెట్టుద్ది, మంచినీళ్ళు ఇస్తుంది, ఫ్రూట్ జ్యూస్ చేసి ఇస్తుంది. తాము చాలా పేదరికంలో జీవిస్తున్నా నన్ను ఎంతగానో ప్రేమగా ఫాదర్ గారు వచ్చారు, దైవజనులు వచ్చారని ఎంతో గౌరవంగా మర్యాదగా ఆమె తాను ముసలావుడైనా తనకున్న దాంట్లోనే ఎంతో ప్రేమ ఆప్యాయతని పంచుద్ది. కానీ కొన్నిసార్లు ధనవంతులు అలా ఉండరు. ఇదే కాంట్రడిక్షన్. ఏమీ లేని వాళ్ళేమో ఎక్కువ ప్రేమ ఆప్యాయతలు చూపిస్తారు, అన్నీ ఉన్నవాళ్ళు ఏం చేస్తారంటే గర్వం అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ప్రియులారా, ఒక రకంగా ఈ ధనవంతుల్లోనే ఈర్ష ద్వేషం అనేవి ఎక్కువగా ఉంటాయి. పేదవాళ్ళు వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు. మనం కూడా గ్రహించాల్సింది ఏంటంటే ప్రియులారా, మనం అన్నాం అయ్యో ధనికులారా మీకు అని అర్థం. అట్లని ప్రభు అందరి ధనవంతుల్ని ద్వేషించలేదు. మీరు గుర్తుంచుకోవాలి. హీ డిడ్ నాట్ హేట్ ఆర్ హీ డిడ్ నాట్ థ్రెటన్ ఆల్ ద రిచ్ పీపుల్. ఓన్లీ సమ్ రిచ్ పీపుల్ హీ థ్రెటన్డ్. Jesus was angry only with some people, not with all the people. We should underline this point. ఉదాహరణకి పన్నులు వసూలు చేసే మత్తయ్య గారిని ప్రభు ఆయనకున్న డబ్బంతా ఇచ్చేయాలని కోరుకోలేదు. మత్తయ్య గారు తనకున్న ఆస్తులు కనీసం కొంచెమైనా దాన ధర్మాలు చేయాలని ప్రభు ఆశించారు. కానీ ఈ యొక్క ట్యాక్స్ కలెక్టర్ అయినటువంటి మత్తయ్య గారు మొత్తాన్ని ఇచ్చేయాలని ప్రభు కోరుకోలేదు. అదేవిధంగా నికోదేము గారు ఉన్నారు. నికోదేము గారిని ప్రభు నువ్వు వెళ్ళి నీకున్నదంతా అమ్మేసి నన్ను అనుసరించి అన్నారా? అనలేదు. అట్లానే నికోదేము గారు కట్టిక పేదవాడేం కాదు. ఆయన కౌన్సిలర్, మంచి హోదా ఉన్న వ్యక్తే, కానీ మరీ ఎక్కువ ధనవంతుడేం కాదు, కానీ ఒక రకంగా ధనవంతుడే, మరి ఓవర్గా కాదు. అంటే ఒక రకంగా ఆయన మధ్య తరగతిలో ఉన్నారని అనొచ్చేమో. కానీ ప్రభు నికోదేము నువ్వు వెళ్ళి మొత్తం అమ్మేయని ఆయన అనలా, కొంతమందిని అన్నాడు. అంటే ప్రభువుకు తెలుసు నువ్వు అన్యాయంగా డబ్బు సంపాదిస్తే. జక్కయ్య ఉన్నాడు, ఆయన యేసయ్య ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన అన్నాడు, ప్రభు నాకున్న ఆస్తులు నేను కనుక అన్యాయంగా చేస్తే అది ఇచ్చేస్తా. కొన్నిసార్లు ఎక్కువ అమౌంట్, డబుల్ అమౌంట్, త్రిబుల్ అమౌంట్, ఫోర్త్ అమౌంట్ నేను అన్యాయంగా సంపాదించే కాబట్టి అన్యాయంగా సంపాదించిన డబ్బుని వెనక్కి ఇచ్చేస్తా అన్నాడు. అందరిని ప్రభు కనిపించిన వాడు నువ్వు ఆస్తి అమ్మే అనలా, కొంతమందిని అన్నారు. అంటే మనకి ఇక్కడ ఏమర్థం, ప్రభువుకి ధనవంతులందరికీ ఆయన ధనవంతులందరినీ ఆయన ద్వేషించాల. కొంతమంది ఇక మత్తయ్య గారిని మొత్తం ఇచ్చేయమని అనలా ఆయన, లేకపోతే నికోదేము గారిని నువ్వు మొత్తం ఇచ్చేయని అనలా. ఇంకోటి మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక పునీతుడు ఉన్నాడండి. ఆ పునీతుడు పేరు ఏంటంటే ఆయన పునీతుడి పేరు ఏంటంటే ఆయన ఒక లియోపోల్డ్ అంటారు. ఆయన లియోపోల్డ్. ఆ పునీతుడు లియోపోల్డ్ గారు ఏం చేశారంటే ఒక ఆశ్రమాన్ని కట్టాడు. ఆ ఆశ్రమాన్ని కట్టడానికి దాన్ని చాలా అద్భుతంగా కట్టాడు. చాలా లక్షల్లో కోట్లలో డబ్బు వెచ్చించి ఆ ఆశ్రమాన్ని కట్టాడు. ఆయన పునీతుడు. ప్రభు అతను అసహించుకోలే. ఆ డబ్బు దేనికోసం వాడాడు? దేవాలయం కోసం వాడాడు. అది దేవుని ఆలయం, దేవుడు నివసించే స్థలం కాబట్టి పునీత లియోపోల్డ్ గారు ఆ డబ్బంతా వెచ్చించి చాలా అందంగా ఆ యొక్క ఆశ్రమంలో ఆ దేవాలయాన్ని కట్టాడు. ప్రభు మరి ఆ ధనవంతుడని పునీత లియోపోల్డ్ గారిని ప్రభు అసహించుకున్నారా? లేదు. అంటే ధనవంతులందరినీ ఆయన అసహించుకోలేదు, ధనవంతులందరినీ ఆయన ఖండించలేదు. కానీ ఎవరైతే తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించారో వాళ్ళు మారు మనసు పొంది ఆ అన్యాయంగా సంపాదించిన డబ్బుని పేదలకు ఇచ్చేయాలని ప్రభు ఆశపడ్డారు. ప్రియులారా, కాబట్టి మరి ఈ వాక్యాన్ని వింటున్న మనందరం గుర్తుంచుకోవాల్సిందంటే కొన్ని విషయాలు. ప్రభు ధనవంతులకి ఏం చెప్పాలనుకున్నారు? వాట్ వాజ్ ద మెసేజ్ ఆఫ్ జీసస్ టు ద రిచ్ పీపుల్? నెంబర్ 1, మొట్టమొదటిది, మనం ఎప్పుడు డబ్బుకి అతుక్కొని పోకూడదు. వీ షుడ్ నాట్ బి అడ్హియరింగ్ టు మనీ ఆర్ వీ షుడ్ నాట్ ఎంబ్రేస్ మనీ.
ఆర్ వీ షుడ్ నాట్ బికమ్ మ్యాడ్ ఆఫ్టర్ మనీ. డబ్బు చుట్టూ పిచ్చోడులాగా తిరగొద్దు. డోంట్ డ్యాన్స్ అరౌండ్ మనీ. డబ్బుకి అతుక్కొని పోవద్దు. డబ్బు చుట్టూ నాట్యము చేయొద్దు. ఎలా అలనాడు ఇశ్రాయేలు ప్రజలు బంగారంతో ఒక దూడను తయారు చేశారు కదా, కోడి దూడను చూసి దాని చుట్టూ సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ యొక్క కోడిని మమ్మల్ని ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన దేవరా ఇదే అని ఆ యొక్క కోడి దూడ చుట్టూ సాష్టాంగ నమస్కారాలు చేశారు కదా. నువ్వు అలా చేయొద్దు. డోంట్ స్టిక్ టు మనీ. డోంట్ డాన్స్ అరౌండ్ మనీ. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంది ప్రియులారా, మనీ ఈజ్ ఏ గుడ్ సర్వెంట్ బట్ ఏ బ్యాడ్ మాస్టర్. డబ్బు మనకి ఒక సేవకురాలు మాత్రమే, అంతేగాని డబ్బు మనకి యజమానురాలు కాదు. అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, ప్రభు ధనవంతులు చెప్పేది ఏంటంటే, ధనవంతులారా మీరు పేదల పట్ల సహాయము చేసే జాలిగల హృదయం కలిగి ఉండాలి. జాలిగల హృదయం కలిగి ఉండాలి. కనికరం కలిగిన మనస్సు కలిగి ఉండాలి. ఆపదలో ఆదుకునే మనస్తత్వం కలిగి ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే యు మస్ట్ హెల్ప్ వేర్ యూ కెన్ హెల్ప్. అంటే నువ్వు సహాయము చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. సహాయం చేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అలా చేయలేదనుకో, ప్రభు ఏమంటాడు? ఈరోజు వాక్యంలో చదివాం కదా, ఏమని? ధనికులారా మీకు అనర్థము, ఇప్పుడు కడుపు నిండిన వారులారా మీకు అనర్థము, మీరు ఆకలితో అలమటిస్తారు అన్నాడు. తర్వాత ఏమన్నారు? ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీకు అనర్థము, మీరు దుఃఖించి ఏడ్చెదరు. కాబట్టి మనం ఆకలితో అలమటించవసరం లేదు, నవ్వుతున్నందుకు దుఃఖించాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మనకు కూడా ఈ యొక్క ఏ హార్ట్ విత్ ఫీలింగ్, వేరే వాళ్ళకి సహాయపడాలనే మనస్తత్వము కలిగి ఉన్నప్పుడు, వేరే వాళ్ళని ఆదరించాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు, ఈ యొక్క ఆపదని గుర్తించే చూపు నీకున్నప్పుడు నువ్వు బాధపడవసరం లేదు. కాబట్టి ప్రియులారా, ఈనాటి వాక్యం మన చెవులకు కర్ణ కఠోరంగా ఉన్న పునీత మార్టిన్ గారిలాగా, పునీత ఎలిజబెత్తమ్మ గారిలాగా సామాజిక స్పృహ కలిగి, సామాజిక న్యాయం కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదమునకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మా హృదయాలు కరిగించండి. ఆపదలో ఉన్న వారిని ఆదరించడానికి, అడగకుండానే వేరే వారి యొక్క సహాయాన్ని గుర్తించడానికి మాకు కావలసిన మంచి మనసు దయచేయమని ఈ మనవులన్నింటినీ మన ఆదరణ క్రీస్తు ద్వారా వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.